టెన్షన్ వచ్చేస్తుంది. లైఫ్ లో ఫస్ట్ టైం కదా అమ్మాయితో సినిమాకి రావడం. వస్తుందంటావా? గాడిది గుడ్డు వస్తుంది. ఏదో సొంత పెళ్ళి అని చెప్పినట్టు చీర కట్టుకురా గొరిటా పెట్టుకురా అంటే వస్తుందా ఏంటి? రాదు. రే ఏదో చీర వచ్చిందిరా. అవును వయసు వచ్చిందిరా. చీరలో రమ్మన్నాను కదా. నీకు ఇక్కడి వరకు రావటమే ఎక్కువ. ఎక్స్ట్రా చేయకు పద. హాస్టల్లో కదా ఉండడం, చీరలో ఉండవు. జరగండి. సినిమా అంటే చాలా ఎక్కడ లేని పోగిరాదోళ్ళంతా వచ్చి పడిపోతుంటారు. ఏను క్యాట్ వాక్ చేసినట్టు చూడు ఎట్ట పోతుంది. అమ్మాయి అయ్యో ఆ సీట్ నాది. ఇదిగో నాది, సీట్ నాది. నీ కూల్ డ్రింక్ కొనిస్తాలే. హీరోయిన్ కన్నా నువ్వే బాగున్నావు. నక్కందొక్కొచ్చా. ఇగో ఇక్కడ పడుకొని సినిమా చూడు. నువ్వు రావనుకొని నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా వైషు? ఈ రోజుతో నీ శని వదిలిపోతుంది కదా, అందుకే వచ్చాను. పిచ్చి వైషు, వదిలిపోద్దని నువ్వు అనుకుంటున్నావు, అల్లుకుపోవచ్చని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి అలా చూడకండి, చాలా ఎంబారసింగ్గా ఉంది. నేనేం చేశానండి బాబు? కాల్ వేసినా చేసినా వల్గర్గా బిహేవ్ చేసినా వర్స్ట్ లాంగ్వేజ్ వాడేనా? ఏదో నాకున్నదే 2 గంటలు కళ్ళ నిండా నింపుకొని అండి. అయినా నా పిచ్చి కానీ 2 గంటలు కళ్ళలో నింపుకుంటే ఇమిడిపోయే అందం అనేది. వాడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడే. అలా డిస్టర్బ్ చేయడానికి సినిమాలకి పబ్బులకి రమ్మంటారు. నువ్వేమో 2 గంటలను ఎగేసుకుంటూ వచ్చావు. నేను పడేస్తాడు. వైషు నిన్నే. ఏంటి? తనతో ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చుగా, ఇప్పుడు నాతో మాట్లాడచ్చు కదా. నన్ను తినేరా, తిను తినే. ఇగో ఒక కూల్ డ్రింకులు 2 స్ట్రాలు ఇస్తానా? నేను తెస్తాను. నువ్వు తెస్తావా? వెయిట్ చేస్తా. సెకండ్ హాఫ్ లో లిప్ లాక్ ఏంటో చూపిస్తా. ఏమై చేసారా? పడిపోయింది. మరి ఏమనుకున్నావురా మనం అంటే? నా ఉంగరాలి అమ్మది ఏమో ఉంగరాలేసిందిరా. ఇదిగో వైషు, ఎక్కడికి? దీనికి వస్తావా? బాగోదులు మీరు వెళ్ళండి. పద. సిగ్గులేకుండా అన్ని మాట్లాడుతున్నాయి. వారం రోజులు ఎక్కడ ఒకరోజు చూపిస్తున్నావేంటి? ఒంట్లో బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళానండి. నీకు కుదరకపోతే వయసుకు వచ్చిన కూతురు ఉన్నారు కదా, వాళ్ళని పంపించు. పగలు థియేటర్ని, రాత్రి నన్ను చూసుకుంటూ ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తప్పుకుంటారా? ఏ సినిమా బాలేదా? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ పని చూసుకోండి. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది, రొమాంటిక్ గా ఉంటుంది. నేను చూపిస్తాను. కాకపోతే చిన్న చేంజ్. నా రూమ్ లో స్పెషల్ షో. ఏం మాట్లాడుతున్నావు? జరుగు. షో వైషు నువ్వు పద. చూద్దాం ఉంటున్నానుగా, చాలా బాగుంటుంది. హలో మిస్టర్, మైండ్ యువర్ టంగ్. అలాగే ఉంటుంది. నేను చెప్పేది ఇదిగో ఇదిగో లోపల సెంట్రల్ ఏసీ, మన ఇష్టం. ఎవడు అడిగేవాడు పిచ్చగా ఎంజాయ్ చేసుకోవచ్చు. నా మాట నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపో, ఓకేనా? థియేటర్ నాదే, నీకేం కావాలి చెప్పు, నువ్వు అడుగు. ఏం కావాలంటే అది ఇస్తాను, నీ ఇష్టం అని చెప్తున్నా. భయ్యా 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 మాలేడీసే భయ్యా. ఏంటి వైషు ఇది? సినిమా నచ్చకపోతే వేరే సినిమాకి వెళ్ళాం కదా, ఇలా మధ్యలో వెళ్ళిపోవడం ఏంటి? దా బండెక్కు. ఏంట్రా నీ మానాన్ని వచ్చావు, అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నావు, అసలు ఏమనుకుంటున్నావురా? నేను చాలానే అనుకుంటాలే అన్నయ్య, బట్ ఇది టైం కాదు, వదిలే. రేయ్ నేనెవరో తెలుసా? ఈ థియేటర్ నాదిరా. అయితే టికెట్లు ఎన్ని తెగే, స్టాండ్లో సైకిళ్ళు ఎన్ని ఉన్నాయి, క్యాంటీన్లో సమోసాలు ఎన్ని వెళ్ళాయి, బాత్రూంలో కలర్ రౌండ్లో ఉన్నాయి, లేదు చూసుకో. వీళ్ళని నేను చూసుకుంటా. వైషు ఇది పట్టుకో.
వైషుగా ఉన్నా నీకు ఈ చేత్తోనైనా వైషు టచ్ చేసావు లే 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 లేరా కొడక లే పోలీస్ స్టేషన్ రై ఆగ్రో నేను నా సంకల్ నాకి కాళ్ళ పడి సినిమాకి తీసుకొస్తే టీజింగ్ రా లే లేరా లే గొడవేంట్రా? చూడండి సార్ ఈడెవడో థియేటర్కి వచ్చి కొట్టేస్తున్నాడు. లేదు సార్ ఈయనొకడికి అమ్మాయిలు నేర్పిస్తున్నాడు. అమ్మాయిలా? రాయ్ సార్ అందరిని బండి ఎక్కించండి. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఇప్పుడే బయటకు వస్తున్నాం. ఇలా చిన్నదానికి పెద్దదానికి కొట్లాడ పెట్టుకుంటే మనం థియేటర్ మూసేసి కళ్యాణ మండపం పెట్టుకోవాలా? పద. చెత్తది వల్లారా. అలా తిట్టపోతే మీ నాన్న ఎమ్మెల్యే కదా, ఒక ఫోన్ కొడితే అందరం వెళ్ళిపోతాం కదా. నోర్మి ఏమని చెప్పాలి? కొంతమంది దరిద్రులతో పోలీస్ స్టేషన్కి వచ్చాను బొక్కలో వేసారని చెప్పాలా? ఎక్కడో కొడతారు. మీ నాన్నకి అదే పనే, ప్లేసులు చూసి కొడతాడా? ఏమా ఏం చదువుతున్నావు? ఎంఎస్ ఆర్థో సార్. నువ్వు విరగొడుతుండు ఆవిడ కట్లు కడుతుంది. బాగుందయ్యా మీ మార్కెటింగ్. అదేం లేదు సార్, అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తుంటే. మిస్బిహేవ్ చేస్తే కత్తులతో కర్రలతో కొట్టేస్తావా? నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? ఎరా రాడు నోట్లో పెట్టుకొని మరీ కొడుతున్నావట. సారీ సార్. ఏమా మీ పెద్దవాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయి, వచ్చి సంతకం పెట్టి తీసుకుని వెళ్తారు. అలా తలదించుకొని కూర్చుంటే లాభం లేదు. ఎవరికైనా ఫోన్ చేయి. ఆ అమ్మాయికి ఎవరు లేరు సార్. ఎవరు లేకపోవటం ఏంటి? లేరు సార్. అరే ఎవరో ఒకరు ఉంటారు కదా, అమ్మ నాన్న, అన్న తమ్ముడు, పెద్దనాన్న చిన్నను, ఎవరో ఒకరు ఉంటారు కదరా. వాళ్ళు ఎవరు లేరు సార్. అమ్మాయికి అన్నీ నేనే. నిజంగా ఎవరు లేరు, నమ్మండి సార్. ఇది నా ఐడి కార్డ్. ఇక్కడే సాఫ్ట్వేర్ ఆఫీస్. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాదే రెస్పాన్సిబిలిటీ. సాఫ్ట్వేర్ రౌడీ అన్నమాట. కానిస్టేబుల్ దీన్ని జెరాక్స్ తీసి మన రికార్డులో పెట్టు. నువ్వు చూస్తే సాఫ్ట్వేర్, అమ్మాయి చూస్తే డాక్టర్. మీకెందుకయ్యా చిల్లర గొడవలు? బుద్ధిగా ఉండండి. పోండి. థ్యాంక్ యూ సార్. నన్ను క్షమించు వైషు. మీ పెద్దవాళ్ళకి ఇదంతా తెలిసి స్టేషన్కి వస్తే బాగుండదు కదా, అందుకే అలా అబద్ధం చెప్పాను. నాకైతే వెనక ముందు ఎవరు లేరు. ఏం జరిగినా పర్లేదు. నా వల్ల నీకు మాత్రం ఏ చెడు జరగకూడదు. నీకు ఇచ్చిన మాట ప్రకారం ఇంకెప్పుడు కనిపించను. వెళ్ళండి. స్వప్న, ఆ గౌతమ్ నిజంగానే మళ్ళీ కలవడంటావా? పోతే పోని, దరిద్ర కొట్టేదోని శని వదిలిపోద్ది. చచా, మంచివాడ్లా ఉన్నాడు. ఎందుకో నేనే అవాయిడ్ చేస్తున్నాను అనిపిస్తుంది. ఎక్కువ ఆలోచించకుండా పడుకో. మీ బాబుకు తెలిస్తే మక్కలేరేస్తాడు. వైషు, నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే. నాకు ఇక్కడే తెలిసింది ఓ మనిషికి ఫ్యామిలీ అనేది ఎంత అవసరమో. అందుకే బాగా చదివి జాబ్ సంపాదించి నాకంటూ ఓ ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలనుకున్నాను. పెళ్లి ప్రాసెస్లో నేను చేయని ప్రయత్నం అంటూ లేదు, కానీ ఏదీ సక్సెస్ అవ్వలేదు. కారణం ఏంటో నిన్ను చూసిన తర్వాతే అర్థమైంది. పెళ్ళి అనేది స్వర్గంలో దేవుడు నిర్ణయిస్తాడని. నా కోసమే నిన్ను పుట్టించాడని ఆ రోజే తెలిసింది. అదృష్టవశాత్తు మీరు నాకు కనిపించారు. నాకు కావాల్సినంత ఫ్యామిలీ కూడా మీ దగ్గర ఉంది. ఎలాగైనా నిన్ను కలవాలని, నీతో పరిచయం పెంచుకోవాలని అలా అబద్ధం చెప్తూ మీ దగ్గరకు వస్తూ ఉన్నాను. తప్పని నాకు తెలుసు, కానీ తప్పదన్నప్పుడు తప్పు చేయడం తప్పు కాదని నా ఫీలింగ్. నా జీవితంలో అద్భుతం నిన్ను చూసిన క్షణం. నా జీవితంలో నాకు ఇష్టమైనది నీ అమాయకత్వం. నా జీవితంలో నేను ఎక్కువగా భయపడింది నువ్వు నన్ను తిట్టినప్పుడు. నా జీవితంలో నా గోల్ నిన్ను పెళ్లి చేసుకోవడం, నీ ఫ్యామిలీలో ఒకటిలా కలిసిపోవడం. నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తావని కోరుకుంటూ
నువ్వు అవకాశం ఇస్తే నీకు భర్తగా జీవితాంతం అండగా ఉంటానని నీ మీద ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే నీకంటే ముఖ్యమైన వాళ్ళు ఈ భూమి మీద నాకు ఎవరూ లేరు. ప్లీజ్ వైషు. గౌతమ్. హలో. హలో, నేను వైష్యుని. పేరు వచ్చిందిలేండి. ఏం చేస్తున్నారు? కొత్తగా అడుగుతారేంటండి? లవ్లో ఫీల్ అయినోడు ఏం చేస్తాడు? చల్లగా బీరేద్దాం లేదా 2 పెగ్గులేద్దామని ఆలోచిస్తున్నాను. అయ్యో, మందు తాగితే హెల్త్ పాడైపోతుంది కదండి. మీరే లేనప్పుడు ఈ ఎదవ హెల్త్ ఉంటే అంత పోతే అంత. ఎవరిని ఉద్ధరించడానికిలేండి. గిఫ్ట్ చూశాను, బాగుంది. అమ్మాయిలకి ఏది ఎప్పుడు నచ్చుతుందో ఎవరికి తెలుసులేండి. ఎనీహౌ ఫస్ట్ టైం పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మీతో కొంచెం మాట్లాడాలి. రేపు కలుస్తారా? ఆన్ ది స్పాట్ వచ్చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా? ఎందుకు పిలిచారు? ఏమైంది? ఎందుకో పిలిచారు? సారీ ఎలా ఉంది? మామూలుగా లేదు. ఎందుకో పిలిచారు చెప్పలేదు? ఏం లేదు, రూమ్లో టార్టైజ్ అయిపోయాయి, తెచ్చి పెడతావేమోనని.